విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రాణం మీదకు వస్తుందని జయనేత మండలం సాంగ్వి కే గ్రామస్తులు తెలుపుతున్నారు. తమ గ్రామంలో విద్యుత్ వైర్లు చేతికెందంత ఎత్తులో వేలాడుతూ యమపాశాలుగా మారుతున్నాయన్నారు. ఇటీవలే గ్రామంలో ఒకరు విద్యుత్ షాక్తో మృత్యువాత పడినట్లుగా తెలిపారు. సమస్యను విన్నవించేందుకు సోమవారం గ్రామస్తులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు తరలివచ్చారు. కలెక్టర్ను కలిసి సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారిని కూడా కలవనున్నట్లుగా తెలియజేశారు. అసిస్టెంట్ లైన్మెన్ పై ప్రమాదానికి గురైన చనిపోయిన వ్యక్తికి విద్యుత్ శాఖ ప్రమాదానికి గురైన చనిపోయిన వ్యక్తికి విద్యుత్ శాఖ అధికారులపై అసిస్టెంట్ లైన్మెన్ పై ప్రమాదానికి గురైన చనిపోయిన వ్యక్తికి విద్యుత్ శాఖ ప్రమాదానికి గురైన చనిపోయిన వ్యక్తికి 10 సంవత్సరాల నుంచి కూడా కరెంటు వ్యవస్థ అనేది ఆ లూజ్ వైర్స్, ఆంగిపోయిన ఫోన్లు, విరిగిపోయిన ఫోన్లతోటి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా వాళ్ళు నిర్లక్ష్యమైన సమాధానాలు. వాళ్లకు కలెక్షన్ మీద ఉన్నది, నాణ్యమైన విద్యుత్ ఇవ్వడంలో వాళ్ళ శ్రద్ధ లేదు. ఏమంటే ఎప్పుడు చెప్పినా లూజ్ వైర్లు ఉన్నాయి, చేతుకు దాకెట్టున్నాయి. ఊర్లో గానీ చేన్లలో గానీ వైర్లు మొత్తం ఇట్లా చేతికి అందుతాయి. ఎన్నోసార్లు ప్రమాదాలు అవుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు ప్రాణాలు పోయినాయి పోబట్టి ఇక్కడి వరకు వచ్చినాము. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఏమంటారంటే ఆ డిపార్ట్మెంట్లో డబ్బులు లేవు, అది కాంట్రాక్ట్ ఇవ్వాలా, టెండర్ ఇవ్వాలా, అది ఏం చేసుకుంటారో ప్రజలకు అవసరం లేదు. ప్రజలకు ప్రాణాలు ముఖ్యం, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ముఖ్యం. ఈ ప్రజల్ని పట్టించుకోకుండా ఇప్పుడు మా ఊర్లోనే జరిగిన సంఘటనలు. రీసెంట్ గా ఒక వ్యక్తిని ఆ లైన్ మ్యాన్ ఒక పోల్ ఎక్కించి లైన్ ఎల్సీ తీసుకోకుండా వేరే ఎల్సీ తీసుకొని ఇంకో పోల్ ఎక్కిస్తే అక్కడ నుంచి పడి చనిపోయేటోడు బతికి చేతి తీసేయాల్సి వచ్చింది. అంగవైకల్యమైండు. ఆయనకి ఇప్పటిదాకా ఏదైనా నష్టపరిహారం గానీ విద్యుత్ శాఖ నుంచి ఉద్యోగం గానీ ఏం ఇవ్వకుండా ఆయన అసలు ఇప్పుడు అదేదో సర్వీస్ బుక్ ఉంటుందట వాళ్ళది, అటెండెన్స్ బుక్, ఆ బుక్ కూడా ఆయనకు దొరకనిస్తలేరు. ఎన్ని పిటిషన్ ఇచ్చినా పోలీసు వాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడో దాస పెట్టినరట. అది ఏది ఏమైనా మళ్ళా మొన్న రీసెంట్ గా ఇంకో రైతు, 3 పిల్లల రైతుకు ఒక పాప పెళ్ళయింది, ఇంకా 2 పాపలు పెళ్లికి ఉన్నారు. ఆయన కౌలు రైతు, ఎకరం భూమి లేదు. ఆయన ఇప్పుడు పిల్లలు, ఆయన కుటుంబం ఎలా బతకాలా? ఆయన కూడా మొన్న 11 kV వైర్ పడ్డది కూడా వాళ్ళకి పత్తలేదు. అది పడి చేన్లో ఉన్న ఒక చిన్న జే వైర్ మీద పడితే ఈయన దానికి కరెంటు జే వైర్కి ఎందుకు ఉంటుందని బయటకు దాటిండు. అక్కడికక్కడ స్పాట్లో చనిపోయి మాడి మస్ అయిపోయిండు. మొన్న ట్రాన్స్ఫారం దగ్గర అది గాలికి నిప్పు రేగి మొత్తం 2 ఎడ్లు కాలిపోయినాయి. ఎన్నో ప్రమాదాలు సార్, ఇట్లా ఎన్నో ప్రమాదాలు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ నిర్లక్ష్యమైన సమాధానం. మరి ఊర్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డబ్బులు తీసుకొని పైసలు తీసుకొని పనిచేస్తలేరు. వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేసి వాళ్ళే డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు. ఒక ట్రాన్స్ఫారం పెడితే 2 లక్షలు తీసుకున్నారు ఒక రైతు దగ్గర. మొన్న రీసెంట్ గా ఒక వీడో ఒక చిన్న చెక్కి పిండి గిరిని వేసుకుంటే సింగిల్ పేస్ పిండి గిరినికి 25,000 రూపాయలు తీసుకున్నారు. ఇవన్నీ మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కావాలంటే కోర్టులోనే నిరూపిస్తాం, కలెక్టర్ గారికైనా సబ్మిట్ చేస్తాం. అతి త్వరలో ఈ కరెంటు అధికారుల మీద చర్యలు తీసుకొని ఈ చనిపోయిన కుటుంబాలకైతే న్యాయం చేయాలని